హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మానస. ఈరోజైతే మేము బద్రీనాథ్ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, టైమింగ్స్ ఏంటి, అన్నదానం ఏ రోజు జరుగుతుంది, ఈ టెంపుల్ని ఎవరు నిర్మించారనేది ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ జిల్లా బండమైలారం అనే చిన్న గ్రామంలో ఉంది. మాకు 20 కిలోమీటర్స్ వచ్చింది, ఎందుకంటే మేము సుచిత్రలో ఉంటున్నాం కాబట్టి. సో ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ ఫీజ్ 20 రూపీస్ తీసుకుంటున్నారు. ఇదండి బద్రీనాథ్ టెంపుల్, చూడండి ఎంత బాగుందో. ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ టెంపుల్ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ అలానే నిర్మించారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ట్యాప్స్ ఉంటాయి. మేము కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి వెళ్ళాము. చూడండి దగ్గర నుండి వ్యూ ఎంత బాగుందో టెంపుల్. మేము వీక్ డేస్లో వచ్చాం కాబట్టి చూడండి పబ్లిక్ అయితే ఎక్కువగా లేరు. వీకెండ్స్లో అయితే పబ్లిక్ బాగా ఉంటారు, ఇంత ఫ్రీగా ఉండదు. లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళాక టెంపుల్ డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. లోపలికి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో పూజకు సంబంధించిన వివరాలు, విశేష పూజలు, అర్చనలు, వాహన పూజలు కూడా ఇక్కడ జరిపిస్తారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఈ చార్ట్లో ఇచ్చారు. 2018లో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ ఆలయం మొత్తం పూర్తవ్వడానికి 5 సంవత్సరాల పైనే పట్టింది. ఈ ఆలయాన్ని 2023 జూన్లో ప్రారంభించారు. ఈ టెంపుల్లో మనం చూసినట్లయితే బద్రీనాథ్ విగ్రహంతో పాటు ఇందులో గణేష్, కుబేరుడు, బలరాం, లక్ష్మీదేవి మరియు నరనారాయణ, నారదుడు మరియు గరుడ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఉత్తరాఖండ్లో ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ వెలిగే అఖండ జ్యోతిని సాక్షాత్తు బద్రీనాథ్ ఆలయానికి ప్రతిరూపంగా వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన అఖండ జ్యోతిని ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం నుండి స్వయంగా తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే టెంపుల్కి రైట్ సైడ్లో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఈ టెంపుల్ని ఎవరు నిర్మించారంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన కొంతమంది కుటుంబాలు మన హైదరాబాద్లో వచ్చి స్థిరపడ్డారు. వీళ్ళంతా ఒకప్పుడు తమకు ఇలివెలుపు అయిన శ్రీ మహావిష్ణువును ఏడాదికి ఒకసారి బద్రీనాథ్కు వెళ్ళి దర్శించుకునేవారు. ప్రతి ఏటా అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడము కుదరకపోవడం వలన దానితో తెలంగాణలోని బద్రీనాథ్ను పోలిన ఆలయాన్ని నిర్మించేందుకు సిద్ధమవడంతో అంతా కలిసి ఉత్తరాఖండ్ కళ్యాణకారి అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా సుమారు 12 ఏళ్ల క్రితం మేడ్చల్ దగ్గర బండమైలారం అనే గ్రామంలో కొంత స్థలాన్ని కొనుగోలు చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. 2 అంతస్తుల ఈ ఆలయము 6750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది మరియు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లోని ఆలయం వలె 50 అడుగుల పొడవు ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 350 మంది కూర్చునే హాలు ఉంది. చూడండి టెంపుల్ అయితే ఎంత బాగుందో. నాకైతే ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది. లోపల కూడా చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయో చూడడానికి. ఇక్కడ చూస్తున్నది మీరు, వీళ్ళు మాతోనే వచ్చారు. కొన్ని ఫొటోస్ తీయమని అడిగారు. మా ఆయనంత పర్ఫెక్ట్గా రాదు కానీ ఏదో అలా ట్రై చేశాను. వాళ్ళకి ఫొటోస్ నచ్చాయో లేదో పాపం. ఈ టెంపుల్ ఇక్కడ కట్టడం వలన చుట్టూ ఉన్న ల్యాండ్ రేట్ పెరిగింది. వెంచర్స్ కూడా స్టార్ట్ చేశారు. మీరు కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి, ఫ్యూచర్లో ఇంకా ల్యాండ్ రేట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మేము వీక్ డేస్లో వచ్చాం కాబట్టి పబ్లిక్ అయితే ఎక్కువగా లేరు. చాలా పీస్ఫుల్గా ఉంది, వాతావరణం కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయంలో ఏం ప్రసాదాలు అయితే ఇస్తున్నారో ఇక్కడ కూడా అవే ఇస్తున్నారు. మేము కొబ్బరి లడ్డు అయితే తీసుకున్నాము, మాకు బాగా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ అయితే మా పాపకు బాగా నచ్చింది. ఆడుకోవడానికి కూడా చాలా విశాలంగా ఉంది. ఇంటికి వెళ్దామన్నా కూడా అసలు రావట్లేదు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ టెంపుల్ సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. కానీ మన హైదరాబాద్లోని బద్రీనాథ్ టెంపుల్ 365 రోజులు తెరిచి ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ మండే టు ఫ్రైడే మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 12:30 వరకు, ఈవినింగ్ 4 to 7:30 వరకు ఉంటుంది. సాటర్డే అండ్ సండే మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 12:30 వరకు,
మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 నుండి ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది. టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో సాలాసర్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇదేనండి, చూడండి. ఇక్కడ ఎవ్రీ సండే అన్నప్రసాదం నిర్వహిస్తారు. ఆఫ్టర్నూన్ 12:30 నుండి స్టార్ట్ చేస్తారు. సండే వచ్చేవారు ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. టెంపుల్ నుండి బయటికి వచ్చాక ఎడమ వైపున గణపతి మరియు శివపార్వతుల ఆలయం ఉంటుంది. చూద్దాం పదండి. ఇక్కడ పూజలు నిర్వహించే వేద పండితులు సైతం బద్రీనాథ్ నుంచి రావడము విశేషము. ఈ ఆలయ ప్రాంగణంలో నిర్మించిన ఉపాలయాల్లో గణపతిని మరియు శివపార్వతులని కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ ప్రధాన దేవతలు బద్రీనారాయణ్ మరియు నార్నారాయణ్ నల్లరాతితో చెక్కబడి ఉండగా మిగిలినవి పాలరాతితో తయారు చేయబడ్డాయి. ఇక్కడ బయటికి వచ్చాకైతే ఇలా ఉంటుంది. మనం కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొట్టుకోవచ్చు. శ్రీ బద్రీనాథ్ దేవాలయంలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి అని ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. ఎవరైనా వచ్చేవారు ఉంటే ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న దేవుళ్ళు అందరూ ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ టెంపుల్లో ఎలా అయితే ఉన్నాయో అలాంటి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ యొక్క విగ్రహాలను బద్రీనాథ్ నుండి తీసుకొచ్చారు. ఈ యొక్క టెంపుల్ గురించి తెలియని వాళ్లకు ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఈ టెంపుల్కు ఇప్పటి వరకు రాని వారు ఉంటే వీలు చూసుకొని వచ్చేసేయండి. మీకైతే మంచి అనుభూతి కలుగుతుంది. ఈ టెంపుల్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇదండి మన తెలంగాణలోని దక్షిణ బద్రీనాథ్ టెంపుల్. ఈ టెంపుల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.